కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఎలాగున ప్రభువును స్తుతించే గొప్ప భాగ్యం దేవాది దేవుడు మనకు దయచేసి ఉన్నారు. రండి దేవుని వాక్యంలోనికే. సంఖ్యాకాండము 11వ అధ్యాయము. ప్రియులారా, 1 నుంచి 5 వరకున్న వచనాలను మనము ధ్యానం చేయబోచున్నాము. 2వ వచనం, జనులు మోషేకు మొర్రపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడిన వాక్యము మీది. వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేసి మీ దైవ స్వరమును వినిపింపచేయండి. మీరు ఆకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడై వచ్చునుగాక. యేసునామమున ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? ఈ చదవబడిన వాక్య భాగంలో మోషే మొర్రపెట్టినప్పుడు అగ్ని చల్లారెను అన్న మాటను మనం చదివి ఉన్నాం. అగ్ని బలము ఎలా చల్లారింది అంటే, ఒక సాధారణమైన మనుష్యుడు మొర్రపెట్టుట ద్వారా. సందర్భం ఏంటో మనం విందాం. మొదటి వచనం 11:1, జనులు ఆయాసమును గూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో నొక కొనను దహింపసాగెను. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు వాగ్దానపు యాత్రలో బయలుదేరి వెళ్ళుచున్నారు. వెళ్ళుచుండిన ఆ సమయానట వారు మార్గం ప్రయాణంలో అలసట, ఆయాసం అనేది కలిగింది. ఆ సమయంలో వారు సణుగుకోవడం మొదలుపెట్టారట. బైబిల్ గ్రంథంలో దేవుడు సహించనివి కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి సణుగుకోవడం. అది దేవుడు చాలా భయంకరమైన దానిగా దాన్ని ఎంచారు. ఇలాగున వీరు సణుగు కొనుచున్నప్పుడు అది దేవునికి కోపాన్ని పుట్టించింది. ఫలితంగా దేవుడు ఏం చేశారంటే, పాళెములో అగ్నిని రాజుపెట్టారు. ప్రియులారా, సణుగుడు, గొణుగుడు అనేవి మనిషిలో ఉన్న ఒక బీపీ, షుగర్ లాంటివి. అవి నార్మల్గానే ఉండాలి. ఎక్కువైనా
తక్కువైనా ఎవరికి ప్రమాదం? మనిషికి ప్రమాదం. ఈ సనుగుడు, గొనుగుడు అనేవి ఇశ్రాయేలీల గుడారాల్లో నున్న ప్రజల హృదయాల్లో, జీవితంలో కొన్ని పర్యాయాలు నాశనానికి ద్వారాలుగా అవి నిలవబడ్డాయి. వారు సణుగుకుంటున్నారంట దేవుని మీద. మాకు ఐగుప్తులో ఉన్నప్పుడు కాకరకాయలు ఉన్నాయి, కీకరకాయలు ఉన్నాయి, ఇక్కడ ఈ ఒట్టి మన్నా తప్ప మాకేమీ లేదంటూ గొణుగుకుంటూ సణుగుకుంటూ ఉన్నారు. ప్రియులారా, ఈ సణుగుడు, గొణుగుడు అనేవి దేవుడు సహించని వాటిల్లో ఒకటి. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఇప్పుడు దేవుని అగ్ని ఎప్పుడైతే పాళెంలో రగిలిందో, పులరా ఆ చోట ఆ సమయంలో జనులు మోషేకు మొరపెడుతున్నారంట. మోషే దేవుని వేడుకున్నప్పుడు ఆ అగ్ని బలము, ఆ అగ్ని చల్లారిపోయింది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, వింటున్నారు కదా? ప్రజలు వచ్చి మోషేని వేడుకుంటున్నారయ్యా, నాశనానికి మేము చేరువలో ఉన్నాము, తెలుసో తెలియకో తొందరపాటును మేము మాట్లాడేశాము, ఈ కీడు నుండి లేదా ఈ పనిష్మెంట్ నుండి మమ్మల్ని తప్పించుటకు గాను, ఈ తెగులు నిలిచిపోనట్లుగా మీరు మా కొరకు ప్రార్థన చేయండి అంటూ వేడుకున్నారు. అప్పుడు దైవజనుడైన మోషే దేవుని సన్నిధిలో మొరపెట్టగా అగ్ని చల్లారిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవము కలిగిన దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో ఈ సందర్భంలో నుంచి ఒక్క మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సమస్య రావడానికి కారణం ప్రజలు సణుగుకున్నారు, ఎంతోమంది కారణం. కానీ దానికి పరిష్కారం ఒక్క మనుషుని ద్వారా జరిగింది. దేవునికి స్తోత్రం. ఒక్క మనుషుని ద్వారా సమస్య రావడానికి ఎంతోమంది కారకులయ్యారు. వారు దేవుని ప్రేమను ఎరిగారా? దేవుని రుచి చూచారా? దేవుని నామంలో పిలువబడిన వారా అనేది చూస్తే వాస్తవమే, వీటన్నిటిలో వారు చేరికైన వారే. కానీ దేవుని ఎరిగియు దేవుని మనస్సును గ్రహించలేని వారు. అయితే ఒక్క మనుషుడైన మోషే ఆ తెగులునకు, ఆ పనిష్మెంట్కి దేవుని దగ్గర పరిహారం దొరికేటట్లుగా తాను ప్రార్థన చేశాడు. సమస్య రావడానికి ఎంతోమంది కారకులయ్యారు, కానీ దాని పరిష్కారం ఒక్క వ్యక్తి నిలిచి పరిష్కారం జరిగేటట్లుగా ప్రార్థన చేశాడు. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, దేవుని నామంలో ప్రార్థించే దేవుని బిడ్డగా దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా? 1000 మంది ద్వారా సమస్య రావచ్చు, కానీ పరిష్కారం నీ ద్వారా దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ప్రకృతి ద్వారానో, లేక ఆహారం ద్వారానో, శత్రు ద్వారానో, సాతాను ద్వారానో సమస్య ఏ విధముగానైనా, ఏ కోణము నుండి వచ్చినా పరిష్కారం నీ యొద్ద నుండి దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఒక మోషే మొర్రపెట్టి తెగులు నిలిచిపోయేటట్లు ప్రార్థన చేయలేదా? అగ్ని చల్లారేటట్లుగా ప్రార్థన చేయలేదా?
3వ యెహోవా అగ్ని వారిలో రగులుకున్నందున ఆ చోటికి తబెరను పేరు పెట్టబడెను. మోషే యెహోవాను వేడుకున్నప్పుడు అగ్ని చల్లారింది. ఈ తరంలో కూడా కుటుంబాల్లో సనుగుడు లేదా? భార్యాభర్తల మధ్య సనుగుడు లేదా? సంఘంలో సనుగుడు లేదా? సంఘంలో ఉన్న 10 మందిలో 10 మంది పాస్టర్ గారిని ప్రేమించేవారు ఉంటారా? పాస్టర్ గారిని ద్వేషించేవారు, పాస్టర్ గారి మీద సెటైర్లు వేసేవాళ్ళు, పాస్టర్ గారు ముందు వందనాలు చెప్పి వెనకాల ఆయన ఇదివరకు మనిషి కాదండి అని చెప్పుకునేవాళ్ళు ఎంతమంది ఉండరు? అది సనుగుడు కాదా? ప్రియులారా, ఆత్మీయులారా, ఆ సనుగుడు దేవునికి ఇష్టమైందా? దేవుని పిల్లరా, మన జీవితంలో ఒక పట్టణం నుండి సమస్య రావచ్చు, కానీ పరిష్కారం నీ ద్వారా జరగాలి. ఒక సమూహం నుండి సమస్య రావచ్చు, పరిష్కారం నీ ద్వారా జరగాలి. అదే ప్రార్థన. మోషే సమాజానికి ప్రభువునకు మధ్య నిలిచి ఆ దేవుని కోపాన్ని చల్లార్చుటకు గాను ఓ పరిష్కారం ప్రార్థన చేశాడు. ఫలితం సమాధానం కలిగింది, నెమ్మది కలిగింది. ఈ మాటలు వించిన ఆత్మీయులారా, ఈ తరంలో నీ ఒక మోషేగా నిలువబడితే ప్రజల మధ్యలో ఉన్న సనుగుడులను గొనుగుడులను దేవుడు తొలగించి సమాధానంతో నింపాలనుకుంటున్నారు. ఆ కృపతో దేవుడు మనలందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించండి. ప్రియులందరినీ దీవించండి. దినచర్యలో మమ్మల్ని నడిపించండి. యేసుక్రీస్తు నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.